రాజకీయాల్లో సంస్కరణగా కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఒక విషయాన్ని పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు. రాజకీయాలను కులాల ఆధారంగా కాకుండా విలువల ఆధారంగా చూడాలి అని. వ్యక్తి చేసిన మంచి చెడులను అతని కులానికి ముడిపెట్టకూడదని, సమాజాన్ని విభజించే రాజకీయాల కంటే సమాజాన్ని కలిపే రాజకీయాలే దేశ భవిష్యత్తుకు అవసరమని, ఇప్పుడు అదే ఆలోచనను మరింత సంస్థాగత రూపంలో అమలు చేయడానికి సేనాగడం అనే వేదికను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ కూడా తనను ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తన ప్రసంగాల్లో కూడా తరచూ రాజ్యాంగం, జాతీయత, సామాజిక న్యాయం, యువత పాత్ర, బాధ్యతాయుత రాజకీయాలు వంటి అంశాలనే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు సేనాగడం కమిటీ ద్వారా అదే సిద్ధాంతాలకు ఒక వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా జన్ జీ యువత గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం కొత్త తరం రాజకీయాలను పాత తరహాలో చూడడం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. జంజీలు తలుచుకుంటే ఏం జరుగుతుందో మన పొరుగు దేశాల్లోనే కాదు, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా చూసాం. విజయ్ గెలుపులో యువతదే కీలక పాత్ర. యువత కుల రాజకీయాల కంటే అవకాశాల గురించి మాట్లాడుతోంది. మత వివాదాల కంటే ఉపాధి గురించి ఆలోచిస్తోంది. ప్రాంతీయ గొడవల కంటే అభివృద్ధిని కోరుకుంటోంది. ఈ మార్పును గుర్తించిన నాయకులు మాత్రమే భవిష్యత్తులో ప్రభావం చూపగలరని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువత అవకాశాలకు అనుగుణంగా పనిచేసే కమిటీగా సేనాగడాన్ని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఎందుకంటే ఇది కేవలం పార్టీ నాయకులకు మాత్రమే పరిమితమయ్యే వేదిక కాదని, సామాజిక బాధ్యతతో స్పందించే వ్యవస్థగా ఉండాలని పవన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో విభజన కంటే ఐక్యత, విద్వేషం కంటే బాధ్యత, కులం కంటే వ్యక్తి, మతం కంటే మానవత్వం అనే అంశాలను ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.